హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన కొనసాగుతోంది. మొక్కజొన్న పంట కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై వారు ఆందోళన చేస్తున్నారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని ప్రధానంగా బీఆర్ఎస్ నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన కొనసాగుతోంది. మొక్కజొన్న పంట కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై వారంతా ఇవాళ ఆందోళన చేస్తున్నారు. మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఇవాళ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలన్న ప్రధాన డిమాండ్తో ఇవాళ బీఆర్ఎస్ అక్కడ తమ ఆందోళన కొనసాగిస్తోంది. మొక్కజొన్న పంట కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై ఇవాళ వారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. మరింత సమాచారంతో గన్ పార్క్ వద్ద నుంచి మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, ఈ రోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ధోరణి అవలంబిస్తుందని చెప్పి ఆరోపిస్తుంది. ఈ మేరకు అసెంబ్లీలో వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. మరి కాసేపట్లో గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా నిరసన కార్యక్రమం చేపట్టున్నారు. నిరసన ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే సంజయ్ గారు. సార్ చెప్పండి, మీరు ప్రధానంగా మొక్కజొన్న రైతుల విషయంలో ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ రోజు వాయిదా తీర్మానం ఇవ్వడానికి గల కారణం ఏంటి? గత 10-15 రోజుల నుండి క్లియర్ గా ఈ వచ్చే 10 రోజులు కూడా వర్షాలు ఉండబోతా ఉన్నాయి తెలంగాణ అని చెప్పేసి క్లియర్ గా వెదర్ రిపోర్ట్ ఉంది. దానికి తోడు ఈసారి రైతులకు రైతు బంధు రాలే, దానికి తోడు ప్రకృతి వైపరీత్యాలుంటాయి, దానికి తోడు కోతులున్నాయి. అదన్నీ అయిన తర్వాత వచ్చే దిగుబడిలో ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం కనీసం ఒక్క కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయలేదు. దానివల్ల ఏం జరుగుతా ఉంది? మామూలుగా మొక్కజొన్నల ఎంఎస్పీ క్వింటాల్కి 2,400 రూపాయలు. అలాంటిది ఇవాళ రైతు 16 నుంచి 1700 క్వింటాల్ అమ్ముకుంటా ఉన్నాడు. అంటే క్వింటాల్కి దగ్గర 7 నుంచి 800 రూపాయల లాస్ వస్తా ఉంది ఒక రైతుకి. రైతు బంధు రాలే అంటే నీ పెట్టుబడి రాలే, పెట్టుబడి మిత్తి పెట్టి తీసుకొచ్చినాడు. దాని తర్వాత ఒక్కొక్క ఎకరానికి దగ్గర 30 క్వింటాలు పండుతుంది మామూలుగా మొక్కజొన్న. 30 into 700 అనుకున్నా కూడా 21,000 రూపాయలు రాసు. అంటే కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఇవాళ రైతులు రోడ్ల మీద ఉన్నారు. దానికి తోడు పోనీ ఆగుదామా, ఆరబోసి రోడ్ల మీద ఉందామా అంటే పైనుంచి వర్షం పడతా ఉంది. ఈ వర్షా సూచన రాబట్టి కనీసం 15-20 రోజులైంది. ఇప్పటికి 16వ తారీఖు నుంచి వర్షాలున్నాయని చెప్పేసి ఇంత దారుణంగా ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది. ఇవాళ రైతుల పరిస్థితి ఇంత దారుణంగా నేను నిన్న కూడా చెప్పినాను. అంతకుముందు ప్రకృతి వైపరీత్యాలు ఒకటే ఉండేవి రైతులకు. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలతో సహా ప్రభుత్వ వైపరీత్యాలు కూడా ఉన్నాయి. రైతు బంధు రాలే, మళ్లీ కరెంటు పోతా ఉంది, కోతుల బెడద పెరిగింది, దానితో కొనుగోలు లేదు. అంటే పెట్టుబడి లేదు, కొనుగోలు లేదు. సో రైతు ఎట్లా పోవాలి ఇప్పుడు? అంత దారుణమైన పరిస్థితిలో రైతులు ఉన్నారు. కాబట్టి మేము ఇవాళ తప్పకుండా మా నిరసన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికన్నా ప్రభుత్వం మళ్ళీ గత 10 రోజులుగా లీకులు ఇస్తా ఉంది. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తాం, కొనుగోలు కేంద్రాలు. వాళ్ళు లీకు వీరులు కదా, లీకులు ఇస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఓపెన్ చేయలేదు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారికి ఇంకా ఆర్డర్స్ కూడా లేవు. అందుకని మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. థాంక్యూ వెరీ మచ్. ఇది చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ప్రభుత్వం ఏదైతే కొనుగోలు సెంటర్లను వెంటనే పెంచాలని చెప్పి అకాల వర్షాల నేపథ్యంలో రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో ఈ రోజు వాయిదా తీర్మానం ఇవ్వడంతో పాటు మరి కాసేపట్లో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లబోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.